అన్ని టెక్నిక్లు ఇండియాలో వరల్డ్ మెడిటేషన్ ఎవరెవరు చేస్తారు? శివానంద యోగా, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, సహజ యోగా, కుండలిని యోగా, అన్ని ఋషుల్ని తిరిగి 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 తలంలో చేసింది. సో లాస్ట్ ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది సార్? ధ్యానం చేస్తే చాలు అన్ని దానాలుగా యాక్టివేట్ అయిపోతాయి. సో అట్లా ఒక 17 ఏళ్ళ జర్నీ కంటిన్యూ అయింది. ఈ మధ్యలో ఇంకొక 5 పుస్తకాలు చదివేశాను. 2009లో మా ఫ్రెండ్ మదర్కి జరిగింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎక్కడ నేర్పిస్తున్నారు మెడిటేషన్ అనేది ఒక సెంటర్ తీసుకెళ్ళాను. నెల్లూరులో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. మెడిటేషన్ చెప్పేస్తున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇట్లా కూర్చోవాలి. నేను గమనించి చూస్తున్నాను. ఒక ఆయన వచ్చారు, పెంచలే అంటారు, నువ్వు ధ్యానం చేయకుంటే ఫస్ట్ నేను మాట్లాడండి అని నేను చైర్లో కూర్చోవాలి. అన్ని బుక్స్ ఉన్నాయి, నేను చదివిన బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, నేను చేసే టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. వారికి ఎంతమో నేను 7 ఏళ్ళు ఇంత కష్టపడి ప్రపంచంలో నేను అన్ని కష్టపడి వెతికి పురుషుల దగ్గర అన్ని నేర్చుకుని వస్తే ఒకే దగ్గర పెట్టి కూర్చోబెట్టున్నారు. సో అట్లా 2009లో మంత్రి గారు గూడూరు వచ్చారు. ఆ గూడూరు వచ్చే నెల రోజుల ముందర నాకు ఒక మిరాకిల్ జరిగింది. యాక్చువల్గా మా అత్తగారు ఎవరు ఉండదు, నేను ఉన్నాను అసలు. అత్తగారు ఊళ్ళో 1-2 రోజులే, నెలలోనే. సో ఆ 9 రోజుల్లో రేవతి తెలుసా చేరి ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే ఆ ముందర కూర్చొని షాక్ ఒక చేతి పెట్టి నువ్వు లోపలికి రా అని చెప్పి తీసుకుని ఏది మాట్లాడలేదు. కొంతసేపు నా సైడ్ చూస్తామని, నువ్వు క్లాసెస్ చెప్తావు నాకు చెప్తాను. పక్క రోజే ఒక చౌకీ తీసుకున్నాం. 1000 మంది వచ్చారు. సో నేను 3 రోజులు సెషన్ చేశాను. ఇంటర్డైమెన్షన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఆ 3 days లో కవర్ చేశాను. షాక్ అయ్యారు జనాలు అంతా. అదేంటి 21 years పిల్లలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో ఆబ్వియస్లీ చాలా మిరాకిల్స్. తర్వాత పత్రిక గారు చైర్లో కూర్చోమన్నాడు. నేను ఎక్కడో ఒక 6 రోజుల మంది వచ్చాడు. ఫస్ట్ టైం నేను ఎక్కడో ఊరుంటే ఎక్కడో పంపించాడు అబ్బాయిని తీసుకోవాలని. పక్కనే చైర్లో కూర్చోబెట్టుకుంటూ టీ ఇచ్చాడు. టీ ఇచ్చిన తర్వాత నన్నే చూస్తున్నాడు. నేను మాట్లాడాలనుకుంటుంటే నువ్వు వీళ్ళందరికీ అనుభవాలు చెప్పాను వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు. అనుభవాలు అంటే ఏం చెప్పాలి, అసలు ఇట్లా అనుభవాలు షేర్ చేస్తారని కూడా నాకు తెలియదు. ఎవరైనా వచ్చి అడిగితే ఒక గురువు అనేవాడు ఆయన తెలిసింది, ఆయన జ్ఞానాన్ని మర్చిపోతాడని కానీ ఇట్లా ఏదైనా ఫస్ట్ డే బుక్ చేశాడు ఎవరైనా అనుకోలేదు. సో నేను ఎక్స్పీరియన్సెస్ చెప్పగానే వాళ్ళంతా లేసి నిలబడి చప్పట్లేదు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రిక. నా జర్నీ చాలా పెద్దది, ఏ చెప్పాలో నాకు తెలియదు. సో 18 గురువులతో ఇంటరాక్ట్ అయ్యింది. నా 20 years ఎక్స్పీరియన్సెస్ ఒక పెద్ద స్టోరీగా రావచ్చు. వరల్డ్ వైడ్ ప్రచారం చేస్తూ ఇవాళ టైంలో అసలు నాకు స్టేజ్ ఫియర్. ఫస్ట్ నేను పట్టుకోను, ఎవరితో మాట్లాడను. నా పాటికి నేను సమాధి స్థితిలో కూర్చునేవాడిని. నేనంటే మాట్లాడతాను, అసలు మైకే పట్టుకోను, ఎవరికి చెప్తాను. మరి స్పిరిచువల్ సైంటిస్ట్ ఇలాంటి సైంటిస్ట్ కాదు. నేను నవ్వుకున్నా గట్టిగా. నేను ఎవరో కామెడీ చేస్తున్నా సరే గమ్ముగా ఉన్నా. తర్వాత నాకు అర్థమైంది, ఒక 4 years తర్వాత ఒక మిరాకిల్ జరిగింది. అది లాస్ట్లో చెప్తాను. ఓకే, నాకు ఒక 2 minutes మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగాలి. ఎనీథింగ్. మైండ్ విండోయింగ్ యాక్టివేషన్. ఇంకా మీరు క్వశ్చన్లో కలిగి నేను మధ్యలో దాన్ని స్ట్రెస్ చేస్తాను.
గా అది అయింది కదా, దాని తర్వాత అది మళ్ళీ వచ్చింది సెప్టెంబర్ వచ్చింది సార్. ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోయాడు కదా సార్. ఆ ఆత్మ మళ్ళీ ఇక్కడ ఉంది అది మాస్టర్ ప్లాన్ ద్వారా మీరు ఏమన్నా ఓకే చెప్తారు. ఇంకా మీకు స్పిరిచువాలిటీలో ఎనీ డౌట్? సార్ రియాలిటీ వల్ల కాకినాడ ఎలా వస్తుంది సార్? కుండలి నుంచి కాకినాడ ఎలా తెలుస్తుంది? కుండలిని యాక్టివేట్ అయిపోయింది సార్. ఓకే ఒక్క నిమిషం. నేను చిన్నప్పుడు ఇంటి రావాల్సిన భక్తి చిత్రాలు వస్తాయి కదా, పౌరాణిక చిత్రాలు, అట్లా వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ చిత్రం నేను కూడా ఓడమాసినట్టు ధ్యానం ప్రాక్టీస్ చేశాను. ఎందుకు వచ్చింది చిన్నప్పుడు క్లియర్గా చిన్నగా సార్? నేను చిన్నప్పుడు చిన్నప్పుడు నేను పౌరాణిక చిత్రాలు బాగా చూసేవాడిని ఇంట్లో అవి. అందులో ముందు తపస్సు చేస్తుంటే ఓం నమః అంటే నేను కూడా కళ్ళు మూసుకుని ఓం నమః అంటే కూర్చుండేవాళ్ళు సినిమా అయిపోయాను. అంటే ఎందుకు చిన్నప్పుడు అలాంటి బాధ ఎందుకు వస్తుంది కదా, ఆ బాధ చూసుకుంటే నేను కూడా అబ్బాయి కూర్చునేవాడిని జనాల్లో. ఇంకా సార్ ఇప్పుడు ధ్యానంలో మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, కళ్ళు ధ్యానం చేసినప్పుడు హాస్పిటల్ అనేది మన ద్వారా ఫ్లో అవుతుంది. దాని నుంచి ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు కూడా ప్రాణాన్ని ఇచ్చే రిమోట్. దాన్ని ప్రాణం అంటారు. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. వీటికి కూడా ప్రాణాన్ని ఇచ్చేది ప్రాణ అంటారు. ఇది కూడా మీరు ఎంత శ్వాస తీసుకుంటుంటారో అంత వెళ్తున్నాం. ఓకే, మీ ఊపిరి తగ్గిపోతే ఏమవుతుంది? ప్రాణం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతే ప్రాణం. బ్రీతింగ్ తగ్గిపోతే ప్రాణం తగ్గిపోతా పెరుగుతుందా? ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రాణం తగ్గిపోతే మరి మీ జీవక్రియలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. మరి మనం చేసేది ప్రాణం పెరగాలి కదా. బ్రీతింగ్ తగ్గిపోతే ప్రాణం తగ్గిపోతుంది కదా. మరి ఎట్లా? సో ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ చేస్తారా? ఉపవాసం ఉంటాం. జీసస్ చెప్పాడు 41 days నేను ఫాస్టింగ్ చేసినాను అని చెప్పాడు. అది ఏ ఫాస్టింగ్ చదువుతాం? మీరు అన్నం తినకపోతే ఏమవుతుంది? ఒక 6 గంటల తర్వాత ఆకలేస్తుందా? మంటపోతుందా? ఇంకొకటి రోజు తినకపోతే ఏమవుతుంది? ఇంకొకటి రోజు తినకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఏం జరిగింది ఈ గ్యాప్ లో అంటే ప్రత్యాహారం జరుగుతుంది. అంటే బాడీలో ఆటోమేటికల్లీ స్టోర్ చేసుకున్న ఎనర్జీ, ఫ్యాట్, ఇవన్నీ ఎనర్జీగా మారుతాయి. అది మీరు చేయమని చెప్పారా? దాని అంతర్గత జరిగింది కూడా. దీన్ని ప్రత్యాహారము అంటారు. అట్లాగే ప్రాణాన్ని ముక్కులో నుంచి తీసుకోకుండా సహజంగా శ్వాస తగ్గిపోతే ప్రాణం తగ్గిపోతుంది కదా. ఈ ప్రాణం తగ్గిపోవడం వల్ల బాడీలో ఒక ఇంటెలిజెంట్ యాక్టివేట్ అయ్యి ఇక్కడి నుంచి తీసుకోవడం మొదలు పెడుతుంది. సో దీన్ని స్పిరిచువల్ ఫాస్టింగ్ అంటారు. మీరు అన్నం తినకపోతే అది ఉపవాసం, అది భౌతిక ఉపవాసం. స్పిరిచువల్ ఫాస్టింగ్ లో జీసస్ చెప్తారు చూడండి, నేను 41 రోజులు ఉపవాసం ఉన్నాను అని. అది ఆయన అన్నం తినకుండా ఉండాల, ధ్యానం చేసినప్పుడు. దాన్ని స్పిరిచువల్ ఫాస్టింగ్ అంటారు. శ్వాసని తక్కువగా తీసుకోవడాన్ని స్పిరిచువల్ ఫాస్టింగ్ అంటారు. ఇక్కడ మీరు ఫోర్స్ఫుల్ గా సంస్కారాన్ని ఓపెన్ చేశారు చేయడం. మీరు ఏమీ చేయకపోవడం వల్ల ప్రాణం తగ్గిపోయింది. శ్వాస తగ్గిపోతే ముక్కులో నుంచి వచ్చే ప్రాణం తగ్గిపోతుంది. ముక్కులో నుంచి వచ్చే ప్రాణం తగ్గిపోతే ఉపయోగాలు ఎక్కువ సార్.